అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టెక్ ఐటీ ఫ్యాక్టరీ. సో ఎవరైతే ఛానల్ చూస్తుందో లైక్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆల్సో షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్. సో మనం ఈరోజు వచ్చేసి లైనెక్స్ పర్మిషన్స్ చూద్దాము. ఓకే, సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్. లైనెక్స్ permissions and how you manage permissions అనేది. ఓకే, సో ఫస్ట్ we need to know what is Linux user ownerships అంటే ఏంటి, ఓకే, how it works అనేది. ఓకే, సో we'll see what is like ownership. ఓకే, సో ఎవ్రీ ఫైల్ మనకి ఎప్పుడైనా ఫైల్ క్రియేట్ చేసినా, డైరెక్టరీ క్రియేట్ చేసినా, ఓకే, సో ఇట్ విల్ హ్యావ్ యూజర్ అండ్ ఇట్ విల్ హ్యావ్ గ్రూప్ అండ్ ఇట్ విల్ హ్యావ్ అదర్స్. ఓకే, సో ఏ ఫైల్ క్రియేట్ చేసినా కానీ, ఓకే, సో ఇట్ విల్ హ్యావ్ users. Okay, it will have set of permissions for users, set of permission for group, set of permission for others. Okay, so అది మనము RWX like read write execute కింద చూస్తాం. ఓకే, సో R represents for 4, W represents for 2, X represents for 1. ఓకే, సో మీకు ఎప్పుడైనా కానీ పర్మిషన్స్ ఇవ్వాలనుకుంటే, యూజర్కి రీడ్ పర్మిషన్స్ ఇవ్వాలనుకుంటే మనం 4 అని ఇస్తాము. గ్రూప్లో రీడ్ పర్మిషన్ ఇవ్వాలనుకుంటే 4 ఇస్తాము. అదర్స్కి రీడ్ పర్మిషన్ ఇవ్వాలంటే 4 ఇస్తాము. ఓకే, రీడ్ ప్లస్ ఎగ్జిక్యూట్ ఇవ్వాలనుకుంటే 5 ఇస్తాము. ఆర్ ఇఫ్ యూ వాంట్ గివ్ రీడ్ ప్లస్ రైట్, ఓకే, ఆర్ ఇఫ్ యూ వాంట్ గివ్ రీడ్ రైట్ అండ్ ఎగ్జిక్యూట్ 7. ఓకే, సో నథింగ్ బట్ వీఆర్ యాడింగ్ 4, 5, 6, 7 అని. ఓకే, సో ఈ విధంగా ఉంటాయి. లైక్ ఇట్స్ జనరల్ వ్యూ, అందరికీ తెలిసిన ఇదే. సో దిస్ ఇస్ అన్ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్. సో యూ షుడ్ నో వాట్ ఈస్ దిస్ బేసిక్ థింగ్స్. బట్ నేను జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ ఇఫ్ యూ డోంట్ నో, జస్ట్ గో అండ్ చెక్ హౌ ఇట్ వర్క్స్ అనేది. ఓకే, సో జనరల్గా లైక్ మనకి ఎప్పుడైనా సరే వెన్ ఎవర్ వీఆర్ లైక్ యూజింగ్ ది లైనెక్స్ పర్మిషన్స్. ఓకే, సో ఇదేంటంటే లైనెక్స్ పర్మిషన్స్ ఎలా ఉంటాయంటే, లైక్ నేను ఇప్పుడు ఒక ఫైల్కి ఓనర్ ఉన్నాను అనుకోండి. ఓకే, సో ఇఫ్ ఐఎమ్ ట్రయింగ్ టు లాగిన్ యాజ్ ఎ ఓనర్ అండ్ ఇఫ్ ఐఎమ్ trying to read that file or execute or write, okay, ఆ పర్మిషన్ ని బట్టి, ఓకే, సో ఇట్ విల్ చెక్ దట్ పర్మిషన్ అండ్ ఇట్ విల్ ఎగ్జిక్యూట్. ఓకే, సో ఇది మళ్ళీ గ్రూప్ పర్మిషన్స్, అదర్ పర్మిషన్స్ చెక్ చేయదు. ఓకే, సో నేను ఇప్పుడు యూజర్ ఓనర్, లైక్ ఐఎమ్ నాట్ అ ఓనర్ ఆఫ్ దిస్ గ్రూప్. ఓకే, సో ఇఫ్ నేను ఓనర్ కాకపోతే, ఓకే, సో అప్పుడు ఇది ఏం చేస్తుందంటే, లైక్ ఐఎమ్ నాట్ అ యూజర్ ఓనర్, దెన్ ఇట్ విల్ చెక్ ఫర్ గ్రూప్ అండ్ ఇట్ విల్ చెక్ ఫర్ అదర్స్. ఓకే, లేదు నేను గ్రూప్కి కూడా బిలాంగ్ అవ్వట్లేదు అంటే, దెన్ ఇట్ విల్ చెక్ ఫర్ అదర్స్. ఓకే, సో యూజర్ ఆల్రెడీ పర్మిషన్ ఉంటే ఇట్ వోంట్ చెక్ ఫర్ అదర్ పర్మిషన్స్. గ్రూప్ పర్మిషన్ ఉందా, అదర్ పర్మిషన్ ఉందా అని చెక్ చేయదు. ఓకే, సో యూ నీడ్ టు రిమెంబర్ దట్ సింపుల్ థింగ్. ఎందుకంటే ఇంటర్వ్యూలో అడిగే లైక్ ఛాన్సెస్ ఉంటాయి అనమాట. ఓకే, సో నేను యూజర్ బిలాంగింగ్ అవుతున్నా కానీ గ్రూప్కి బిలాంగ్ అవ్వట్లేదు. అప్పుడు ఏంటంటే, మీరు యూజర్కి బిలాంగ్ అవుతారంటే ఫస్ట్ యూజర్ని చెక్ చేస్తుంది అది. తర్వాత లైక్ ఇట్ వోంట్ చెక్ ఫర్ ద గ్రూప్. ఓకే, యు ఆర్ యూజర్ అంటే దెన్ ఇట్ విల్ అలో యూ టు డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ. ఓకే, యాజ్ పర్ యువర్ పర్మిషన్స్. ఓకే, సో మనము జనరల్గా లైక్ హౌ యూ చేంజ్ ఫైల్ పర్మిషన్స్. ఓకే, సో హౌ యూ చేంజ్ ద పర్మిషన్స్ అంటే, లైక్ యూ కెన్ సే యూజింగ్ chown. ఓకే, chown మీరు యూజర్ గ్రూప్ యూజ్ చేశారనుకోండి ఆ ఫైల్ నేమ్తో. ఓకే, సో దట్ యూ కెన్ చేంజ్ ద ఓనర్షిప్ ఆఫ్ ద ఫైల్ ఆర్ ఓనర్షిప్ ఆఫ్ ద డైరెక్టరీ. ఓకే, సో ఒకసారి మనము will see practically. So if you want to see any file, okay, for example ఇప్పుడు నేను I'll go to home directory and if I say ls-lrt, okay, సో ఇక్కడ చూడండి. సో these are the permissions. okay, సో ఇప్పుడు ఈ ఫైల్ కి ఏమేమి పర్మిషన్స్ వస్తున్నాయి, రీడ్ రైట్ ఎగ్జిక్యూట్, రీడ్ అండ్ ఓన్లీ రీడ్ పర్మిషన్ ఫర్ అదర్స్, సో రీడ్ పర్మిషన్ ఫర్ గ్రూప్. ఓకే, సో ఇఫ్ ఐ క్రియేట్ ఎనీ ఫైల్, ఫర్ ఎగ్జాంపుల్ నేను టచ్ టెస్ట్ ఫైల్. ఓకే, సో టచ్ టెస్ట్ ఫైల్ అనేసి ls-lrt. ఓకే, సో ఇక్కడ చూడండి. ఓకే, సో జనరల్గా నాకు రీడ్ రైట్ ఫర్ యూజర్ ఓనర్ అండ్ రీడ్ ఫర్ గ్రూప్, రీడ్ ఫర్ అదర్స్. ఓకే, సో ఈ విధంగా మనకి డిఫాల్ట్ పర్మిషన్స్ వస్తాయి. ఓకే, సో ఇఫ్ ఐ వాంట్ టు చేంజ్ ద ఓనర్షిప్, ఓకే, సో దీని ఓనర్షిప్ ఎవరు, రూట్ అండ్ రూట్. ఓకే, సో ఇఫ్ ఐ వాంట్ టు చేంజ్ ద ఓనర్షిప్, సింప్లీ నేను chown అండ్ ఐ విల్ సే ఎనీ యూజర్. ఇక్కడ టెస్ట్ యూజర్ 1 ఉంది కదా, సో ఐ విల్ గివ్ టెస్ట్ యూజర్ 1 అండ్ ఐ విల్ సే ఫైల్ నేమ్ టెస్ట్ ఫైల్. ఓకే, సో ఇఫ్ ఐ డూ ls-lrt, ఇక్కడ చూడండి మనకి యూజర్ చేంజ్ అయిపోయింది. ఓకే, ఓకే, సో ఇక్కడ చూడండి. ఓకే, సో ఓనర్ ఆఫ్ ద ఫైల్ ఎవరు ఇప్పుడు, టెస్ట్ యూజర్ 1, గ్రూప్ వచ్చేసి రూటే. ఓకే, సో ఐఎమ్ నాట్ చేంజ్ ద గ్రూప్. ఓకే, సో ఈ విధంగా మనము చేంజ్ చేయొచ్చు యూజర్
ఓనర్ పర్మిషన్స్. అండ్ గ్రూప్ని కూడా చేంజ్ చేయాలనుకుంటే మనకి ch గ్రూప్ అని కూడా ఒక కమాండ్ ఉంటుంది. ఓకే, యూ కెన్ యూస్ ch గ్రూప్ ఆల్సో. ch గ్రూప్ యూజ్ చేసి నేను అగైన్ ఐ విల్ సే టెస్ట్ యూజర్ 1 అండ్ ఆల్సో టెస్ట్ 5. ఓకే, సో ఇప్పుడు చూడండి యూ కెన్ సీ దట్ ls-lrt. ఓకే, సో ఇక్కడ it got changed. Okay, or else I can say ch own, I'll say root:root and I'll say test 5. Okay, I'll say ls-lrt. సో ఇక్కడ root అని చేంజ్ అయిపోయింది. ఓకే, సో మీరు ch own తో కూడా డైరెక్ట్ యూజర్ లైక్ ఓనర్ అండ్ గ్రూప్ ని చేంజ్ చేయొచ్చు. or else if you want to change the group you can use the chgrp. ఇంటర్వ్యూలో అడిగే బేసిక్ క్వశ్చన్ ఇది. ఓకే, హౌ యూ చేంజ్ యువర్ ఓనర్షిప్ లైక్ ఫైల్ ఓనర్షిప్ అయినా గ్రూప్ ఓనర్షిప్ అయినా ఎలా చేంజ్ చేస్తారంటే యూ కెన్ గివ్ దిస్ ఎగ్జాంపుల్. ఓకే, సో దిస్ ఈస్ హౌ యూ కెన్ చేంజ్ ద ఫైల్ ఓనర్షిప్. ఓకే, సో ఇంకోటి వచ్చేసి లైక్ బేసిక్ మనకి పర్మిషన్స్ ఎలా ఉంటాయి అనేది చూద్దాం ఇప్పుడు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ రీడ్. ఓకే, సో రీడ్ 4 అని చెప్పాము మనము, రైట్ కి 2 అండ్ ఎగ్జిక్యూట్ కి 1, రైట్. సో ఫైల్స్ అండ్ డైరెక్టరీస్. ఓకే, సో రీడ్ పర్మిషన్ ఇస్తే ఏం చేయొచ్చు. ఓకే, సో జనరల్గా రీడ్ ఫైల్ పర్మిషన్ ఇస్తే ఫైల్లో మనము రీడ్ చేయొచ్చు ఆ ఫైల్ని. డైరెక్టరీలో అయితే యూ కెన్ లిస్ట్, అంటే మీరు ls కమాండ్ కొట్టారనుకోండి, సో యూ హ్యావ్ ద పర్మిషన్ టు ls టు దట్ డైరెక్టరీ. ఓకే, సో ఫైల్లో అయితే మీరు రీడ్ చేయొచ్చు. రైట్లో అయితే యూ కెన్ మాడిఫై. ఓకే, సో మీరు ఏదైనా చేంజెస్ చేయాలనుకుంటే మీరు చేంజెస్ చేయొచ్చు. అదే డైరెక్టరీలో అయితే యూ కెన్ లైక్ డిలీట్ చేయొచ్చు ఫైల్ని, ఆర్ మీరు క్రియేట్ చేయొచ్చు ఫైల్ని మీకు డైరెక్టరీ పైన రైట్ పర్మిషన్ ఇస్తే. ఫైల్స్లో ఎగ్జిక్యూట్ పర్మిషన్ అంటే మీరు రన్ చేయొచ్చు. ఓకే, సో నథింగ్ బట్ యూ కెన్ ఎగ్జిక్యూట్ వాట్ ఎవర్ ద స్క్రిప్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ప్రోగ్రామింగ్ స్క్రిప్ట్ ఉంది అనుకోండి, మీకు ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ ఇస్తే మీరు రన్ చేయొచ్చు. అదే డైరెక్టరీలో అయితే లైక్ మీకు చేంజ్ డైరెక్టరీ ఉంటుంది, cd కమాండ్ మీరు యూజ్ చేసే పర్మిషన్స్ వస్తున్నట్టు. అంటే you can change the directory and you can move to the files which are there into that directory. Okay, so ఈ విధంగా మనము డైరెక్టరీ పైన అయినా ఫైల్ పైన కానీ రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ ఏం చేస్తాయి అనేది సింపుల్ సినారియో. ఓకే, ఇఫ్ సమ్వన్ ఆస్క్ యూ ఇన్ ద ఇంటర్వ్యూ డోంట్ గెట్ కన్ఫ్యూజ్, ఎందుకంటే ఫైల్స్ కి డైరెక్టరీస్ కి వేరే వేరే ఉంటాయి. అంటే మనం డైరెక్టరీస్ ని రీడ్ చేయం కదా. ఓకే, సో మీకు రీడ్ పర్మిషన్ ఆర్ పర్మిషన్స్ అంటే యూ కెన్ లిస్ట్, ఆర్ w ఇస్తే యూ కెన్ డిలీట్ ఆర్ యూ కెన్ క్రియేట్, x ఇస్తే యూ కెన్ change the directory and you can see what all the files are there in the directory అనేది. ఓకే, సో దిస్ ఈస్ వాట్ ద బేసిక్ థింగ్స్. అండ్ ఇప్పుడు మీకు ఏమైనా పర్మిషన్స్ ని మేనేజ్ చేయాలనుకోండి, లైక్ ఇఫ్ యూ వాంట్ టు మాడిఫై ఎనీథింగ్ ఆన్ ద పర్మిషన్ లెవెల్. ఓకే, సో దెన్ వీల్ యూస్ chmod. ఓకే, టు మేనేజ్ ద బేసిక్ పర్మిషన్స్. సో ఇఫ్ యూ వాంట్ టు మేనేజ్ ఎనీ బేసిక్ పర్మిషన్స్ వాట్ యూ నీడ్ టు డూ, యూ కెన్ సే chmod. ఓకే, సో మీరు chmod అని ఇచ్చేసి ఓకే, సో యూ కెన్ మేనేజ్ ఆల్ ద పర్మిషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు chmod 750 అండ్ ద ఫైల్ నేమ్ ఇచ్చాను అనుకోండి. ఓకే, సో వాట్ ఇట్ విల్ డూ ఫర్ ద యూజర్, ఇట్ విల్ డూ rwx అంటే 421 7 అవుతుంది. ఓకే, 5 అంటే లైక్ r లైక్ 4 and 1 అంటే r and x. ఓకే, ఇక్కడ మనకి రైట్ పర్మిషన్ లేదు. అండ్ 0 అంటే లైక్ రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ లో ఏ పర్మిషన్స్ మనము అదర్స్ కి ఇవ్వట్లేదు. ఓకే, సో ఓనర్ ఆఫ్ ద ఫైల్, గ్రూప్ ఆఫ్ ద ఫైల్, అదర్స్. ఓకే, యూజర్, గ్రూప్, అదర్స్ లో సో వాట్ వీఆర్ డూయింగ్, వీఆర్ గివింగ్ ఫుల్ పర్మిషన్ టు ద యూజర్ ఓనర్ and we are not giving full permission, we are only giving read and execute, others కి మాత్రం మనం ఏమి పర్మిషన్ ఇవ్వట్లేదు అని అర్థం. ఓకే, సో ఈ విధంగా మనము జనరల్ గా we can manage the basic permissions. ఓకే, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి umask. ఓకే, సో వాట్ ఈస్ ద umask అంటే ఏంటంటే ఇట్స్ షెల్ సెట్టింగ్. ఓకే, సో ఈ umask యూజ్ చేస్తే మనకి డిఫాల్ట్ పర్మిషన్స్ వస్తూ ఉంటాయి మన లైనక్స్ బాక్స్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ సో ఇఫ్ యూ వాంట్ టు చెక్ లైక్ ఎట్లా మనకి బేసిక్ పర్మిషన్స్ వస్తున్నాయని మనం ఇందాక చూసాం, రైట్. సో ఇఫ్ ఐ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సో నేను ఇక్కడ రూట్ ప్రాంప్ట్ లో ఉన్నా అండ్ ఇట్ ఈస్ మై హోమ్ డైరెక్టరీ. ఓకే, సో ఇఫ్ ఐ గో టు ఎనీ థింగ్ లైక్ ఐ గో టు మై హోమ్ డైరెక్టరీ అగైన్. ఓకే, ఇఫ్ ఐ సే ls-lrt, సో ఇది నా టెస్ట్ ఫైల్. ఓకే, సో ఐ జస్ట్ రిమూవ్ దిస్ ఫైల్. ఓకే, సో ఇప్పుడు నేను ఏదైనా ఫైల్ క్రియేట్ చేశాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ టచ్. ఓకే, టచ్ ఎగ్జాంపుల్ 1. ఓకే, సో ఇప్పుడు దీని బేసిక్ పర్మిషన్స్ ఏమొస్తాయి. ఓకే, సో బేసిక్ పర్మిషన్స్ మనకి ఏమొచ్చాయి, rr. ఓకే, జనరల్ గా మనకి ఎప్పుడైనా సరే ఫైల్ పర్మిషన్స్ ఏమొస్తాయి అంటే
ఎవ్రీ టైమ్ వీల్ హ్యావ్ 666. ఓకే, అదే మీకు డైరెక్టరీకి అయితే 777. ఓకే, సో ఈ క్యాల్కులేషన్ని ఓకే, సో మనం umask యూజ్ చేసి ఓకే, సో డిఫాల్ట్ పర్మిషన్స్ని క్యాల్కులేట్ చేస్తాం. జనరల్గా ఫైల్కి 666 ఉంటుంది, డైరెక్టరీకి 777 ఉంటుంది. కానీ ఇక్కడ మనం చూస్తే మనకేమొచ్చింది, ఇక్కడ ఓన్లీ 644 వచ్చింది, రైట్? డిఫాల్ట్ ఏమొచ్చింది 644, అంటే రీడ్ రీడ్ వచ్చింది, రైట్? ఇక్కడ చూస్తే రీడ్ రీడ్ వచ్చింది. ఎందుకంటే దిస్ ఈస్ బికాస్ ఆఫ్ umask. ఓకే, సో ఇప్పుడు umask అని కొట్టా అనుకోండి, ఇక్కడ మనకి 022 అని ఉంది. ఓకే, సో ఇఫ్ యూ సే 022, ఓకే, యూ కెన్ ఇగ్నోర్ ది ఫస్ట్ 022 ఉంది. సో నా ఫైల్ పర్మిషన్ వచ్చేసి 666. ఓకే, సో వాట్ ఇట్ విల్ డూ, 6 - 2 4 4 6. ఇది నా డిఫాల్ట్ ఫైల్ పర్మిషన్. ఓకే, సో డైరెక్టరీకి ఏమనుకున్నాము 777, umask ఏముంది 022. అయితే మనకి ఏం రావాలి, 055 రావాలి, సారీ 755 రావాలి. అంటే రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ అండ్ రీడ్ ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ రావాలి. ఇప్పుడు mkdir example2. ఓకే, సో ఇప్పుడు చూడండి ఇక్కడ rwx rx వచ్చింది, అంటే 755. ఓకే, సో umask అనే వాల్యూ ఇక్కడ మనం umask అనే వాల్యూ యూజ్ చేసుకొని మనకి డిఫాల్ట్ పర్మిషన్స్ ని క్రియేట్ చేస్తాం. సో మనం umask వాల్యూ చేంజ్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు నేను umask 0 ఏదైనా ఇప్పుడు 7 అని ఇచ్చాను అనుకోండి. ఓకే, 027 ఇచ్చాను అనుకోండి. ఓకే, సో ఇప్పుడు నేను టచ్ example3. ఓకే, సో ఇప్పుడు నా ఫైల్ పర్మిషన్ ఏమవుతుంది, ఓకే, ఇక్కడ చూడండి 027. ఓకే, సో జనరల్గా నా ఫైల్ వచ్చేసి 666, రైట్? ఓకే, సో ఇక్కడ మనము 027 ఇచ్చాం. సో నా ఫైల్ వచ్చేసి 666 వస్తుంది, 027 umask. ఓకే, సో ఇక్కడ ఏమవుతుంది, ఇది జనరల్గా ఇది 0 అయిపోతుంది, ఎందుకంటే 7 ఉంది కాబట్టి. ఓకే, 6 - 2 అంటే మనకి 4, అంటే రీడ్ పర్మిషన్. ఇక్కడ 6 అంటే ఇది ఏమవుతుంది, RW అండ్ R మొత్తం 0, రైట్? సో ఇక్కడ చూసినట్టయితే మీరు అదే వచ్చింది మనకి, రైట్? ఇన్ ది సేమ్ వే డైరెక్టరీ, ఇఫ్ ఐ సే mkdir example4. ఓకే, సో ఇక్కడ చూడండి డైరెక్టరీకి ఏమొచ్చింది, example4కి ఇక్కడ rwx ఓకే అండ్ rx. ఓకే, ఇందాక కూడా మనకి rx వచ్చింది, బట్ ఇక్కడ ఇది 0 అయిపోయింది. చూడండి ఇక్కడ ఇది 0 అయిపోయింది, ఎందుకంటే we have given 7 కాబట్టి. ఓకే, 7 నుంచి 7 తీసేసింది అండ్ ఇట్ హాస్ మేకింగ్ ఇట్ యాజ్ 0. ఓకే, సో ఈ విధంగా మనకి umask వాల్యూస్ ఉంటాయి. ఓకే, సో ఇఫ్ ఐ సే అగైన్ umask 022, ఇట్ విల్ బి నార్మల్. అయితే ఇదేంటంటే మనకి పర్టికులర్గా వీఆర్ డూయింగ్ ఇట్ ఆన్ ద షెల్, అంటే ఇట్ విల్ చేంజ్ ఎవ్రీథింగ్, అందరికీ చేంజ్ అయిపోతుంది. ఓకే, సో ఈ జనరల్గా umask అనేది ఎక్కడ ఉంటుంది అంటే మనకి షెల్ కాన్ఫిగరేషన్ ఫైల్లో ఉంటుంది. షెల్ కాన్ఫిగరేషన్ ఫైల్ మనకి జనరల్గా ETC ప్రొఫైల్లోకి వెళ్ళారనుకోండి, సో ఇక్కడ మనకి umask ఉంటుంది. ఇక్కడ చూడండి బై డిఫాల్ట్ యూ వాంట్ umask అని వస్తుంది, ఇక్కడ చూడండి. ఓకే, సో యూజర్ ఐడి 199 ఉంటాయి. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ గ్రేటర్ దెన్ 199 ఇట్ విల్ గో హియర్. ఓకే, సో 002 కూడా ఉంది ఇక్కడ. ఓకే, అంటే 199 బిలో ఉన్నాయి అన్ని సిస్టమ్ యూజర్స్ ఉంటాయి అనమాట. ఓకే, సో మీకు జనరల్గా మీరు ఎప్పుడైనా యూజర్ ఐడి క్రియేట్ చేసినప్పుడు ఇట్ విల్ బి అబోవ్ 199, బట్ ఏదైనా ఫైల్ బిలో 199 ఉంటే umask 002 కింద వస్తుంది, బట్ జనరల్లీ ఇట్ విల్ గో ఫర్ 022. ఓకే, సో మీరు ఏదైనా పర్టికులర్ యూజర్కి, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ క్రియేటింగ్ ఎ యూజర్, ఓకే, యూజర్ యాడ్ try1. సో నేను try1 అనే యూజర్ని క్రియేట్ చేశాను కదా. సో ఇఫ్ ఐ సే ls అని ఎలాంటి ఇక్కడ నాకు try1 అనే యూజర్ వచ్చేసింది. ఓకే, సో ఇఫ్ ఐ గో టు దిస్ ls or vi/home try1లో, ఓకే, try1లో ఇఫ్ ఐ గో టు .bash_profile. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ umask వాల్యూ చేంజ్ చేశాను అనుకోండి, పర్టికులర్ యూజర్కి నేను చేంజ్ చేయొచ్చు. ఓకే, సో ఇఫ్ ఐ గో హియర్ అండ్ సే umask 027. ఓకే, ఓకే, సో ఇప్పుడు ఆ పర్టికులర్ యూజర్కి వెళ్ళాను అనుకోండి,
try 1. ఓకే, ఇప్పుడు నేను టచ్ dummy 3 or dummy 5 అని క్రియేట్ చేశాను అనుకోండి. సో ఇప్పుడు ఇక్కడ చూస్తే మీకు డమ్మీ ఫైల్ ఏమొచ్చింది, 0 to 7 పర్మిషన్తో క్రియేట్ అయింది, రైట్. సో ఫస్ట్ umask చూడండి 0 to 7. ఓకే, సో మనం డాష్ ప్రొఫైల్లోకి వెళ్ళి ఆ పర్టికులర్ యూజర్కి మనము umaskని చేంజ్ చేయొచ్చు. ఓకే, సో దట్ ఈస్ ద basic permissions and that is how umask works. Okay.